దశాబ్దాలుగా లెబనాన్ ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో తీవ్రమైన మార్పులు చోటు చేసుకున్నాయి. 2 దశాబ్దాల క్రితం నుండి రాజధాని బీరూట్లో బాంబుల మోత మోగుతూనే ఉంది. అయితే సిటీ రూపం ఎంత మారినా యూరప్ లాంటి లైఫ్ స్టైల్లో మాత్రం మార్పు రాలేదు. సిరియా, హిజ్బుల్లా, ఇరాన్ ప్రభావాలతో ఎంతగా బీటలు వారుతున్నా కూడా అదే అందంగా భావిస్తోంది బీరూట్ నగరం. లెబనాన్ ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో బీరూట్కు పాత వైభవం వచ్చింది. కొత్త అందాలను పోగేసుకుంది. అయితే 2011లో మతపరమైన రాజకీయ కలహాల మధ్య లెబనాన్కు జీవనాధారంగా ఉన్న విదేశీ ఉద్యోగులు పంపే చెల్లింపులు మందగించాయి. ఇదే సమయంలో లెబనాన్ ఫ్యాక్సీషియా ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బుల్లా ద్వారా ఇరాన్ పుంజుకుంది. ఆ తర్వాత సున్నీ గల్ఫ్ దేశాలు కూడా అక్కడి నుండి ఉపసంహరించుకోవడం ప్రారంభించాయి. ఈ పరిణామంతో 2016 వరకు బ్యాంకులు డాలర్ల కొత్త డిపాజిట్లకు భారీగా వడ్డీ రేట్లు ఇవ్వడం ప్రారంభించాయి. దానితో లెబనాన్లో ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ ప్రవేశపెట్టబడింది. ఇందులో భాగంగా బ్యాంకులకు కొత్త డాలర్ల రూపంలో పెద్ద మొత్తంలో రాబడి వచ్చింది. మెరుగైన డాలర్ ఇన్ఫ్లోలు లెబనాన్ విదేశీ నిల్వలు పెరగడానికి దారితీశాయి. దీనితో బాధ్యతలు కూడా పెరిగాయి. కొన్ని నివేదికలను బట్టి లెబనాన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులకు మించి అప్పుల కుప్ప పెరిగింది. ఇది గణనీయమైన నష్టాలకు కారణమైంది. ఇక లెబనాన్ రుణాన్ని తీర్చుకోవడానికి ప్రభుత్వ బడ్జెట్లో 3వ వంతు కంటే ఎక్కువ ఖర్చయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ ఆర్థిక పతనానికి అనేక కారణాలున్నాయి. ఆ దేశ రాజకీయ నాయకులు 2018 ఎన్నికలకు ముందు ప్రభుత్వ రంగ వేతనాలను పెంచడానికి ఆమోదం తెలిపారు. నిజానికి లెబనాన్లో ఆర్థిక నియంత్రణ అత్యవసరమైనప్పటికీ అవసరమైన సంస్కరణలు అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం కారణంగా విదేశీ దాతలు వాగ్దానం చేసిన సహాయాన్ని నిలిపివేశారు. ఇక అక్టోబర్ 2019లో వాట్సాప్ కాళ్లపై పన్ను విధించే ప్లాన్ వల్ల యాక్టివ్గా లేని రాజకీయ ప్రముఖులపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితి లెబనాన్లో తీవ్రతను పెంచింది. విదేశీ మారకం తగ్గిపోవడంతో బ్యాంకులు లిక్విడిటీ సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఇది బ్యాంకుల మూసివేతకు దారితీసింది. అలాగే ప్రభుత్వం తన విదేశీ రుణాలపై డిఫాల్ట్ చేసింది. జనవరి 2022 చివరి నాటికి జాతీయ కరెన్సీ డాలర్కు 1500 నుంచి దాదాపు 23,000కు పడిపోయింది. ఆ నెల ప్రారంభంలో అది 34,000కు చేరుకుంది. ఈ సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తూ ఆగస్టు 2020లో బీరూట్ నౌకాశ్రయంలో జరిగిన పేలుడులో 215 మంది మరణించారు, భారీ నష్టాన్ని కలిగించారు. ఇక 2021 నాటికి లెబనాన్ ప్రభుత్వ రుణం జీడీపీలో 495%గా అంచనా వేయబడింది. ఈ పరిణామం గతంలో కొన్ని యూరోపియన్ దేశాలను నిర్వీర్యం చేసిన స్థాయిల కంటే మించిపోయింది. అప్పటి నుండి లెబనాన్లో రాజకీయ, సామాజిక సంక్షోభాలు ఊపందుకున్నాయి. అంతర్యుద్ధం సమయానికి 1976లో సిరియన్ దళాలు లెబనాన్లోకి ప్రవేశించాయి. అప్పుడు 2005 ఏప్రిల్ వరకు తమ ఆక్రమణను కొనసాగించాయి. ఈ మొత్తం కాలంలో లెబనాన్ ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థ, సమాజంపై సిరియన్ సైనిక, రాజకీయ ప్రభావం విపరీతంగా కనిపించింది. 2005లో లెబనాన్ మాజీ ప్రధాని రఫీక్ అల్ హరారీ హత్య తర్వాత సిరియా బలాలు లెబనాన్ నుండి వైదొలిగాయి. అల్ హరీరీ హత్య లెబనాన్ రాజకీయాల్లో, అక్కడి సమాజంలో సెక్టారియన్ విభజనలు ప్రస్ఫుటంగా తెలియజేసింది. ఆ తర్వాత సిరియా వైదొలిగినప్పటికీ 2006లో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య యుద్ధం జరిగింది. అంతర్యుద్ధం నుండి వచ్చిన విభేదాలు రాజకీయ కలహాలు సృష్టించాయి. ఇది అధ్యక్ష పదవిపై స్థానిక పార్టీల్లో సమన్వయం లేకపోవడంతో 2016 వరకు లెబనాన్లో రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేసింది. మిచెల్ ఔన్ అధ్యక్ష పదవిని విడిచిపెట్టిన తర్వాత 2022 నుంచి ఆ దేశ అధ్యక్ష పదవి ఇప్పటికీ ఖాళీగా ఉంది. ఇక 1988లో లెబనీస్ సైన్యానికి కమాండర్గా, కొంతకాలం ప్రధానమంత్రిగా పనిచేసిన మిచెల్ ఔన్ 1990లో పదవీచ్యుతుడయ్యాడు. అలాగే 2005లో సిరియా ఉపసంహరణ తర్వాత మిచెల్ తిరిగి రావడానికి ముందు 15 సంవత్సరాలు ప్రవాసంలో గడిపాడు. 2005 ఎన్నికల తర్వాత ఆధిపత్య క్రైస్తవ పార్టీగా మిచెల్ నడిపిన ఫ్రీడమ్ పేట్రియాటిక్ మూవ్మెంట్ పెరగడంతో తిరిగి ఎన్నికయ్యాడు. అయితే అధికార శూన్యత తర్వాత మిచెల్ అధ్యక్ష పదవిని రఫీక్ హరీరీ కుమారుడు, సున్నీ నాయకుడైన సాద్ హరీరీ ఆమోదించారు. దీనికి హిజ్బుల్లా మద్దతు కూడా ఉంది. అయితే లెబనాన్ అధ్యక్ష కార్యాలయం ఖాళీగా ఉండడానికి ముఖ్య కారణం ఇరాన్ హిజ్బుల్లాకు మద్దతివ్వడం. అలాగే సాద్ హరీరీ ఇతర సున్నీ రాజకీయ నాయకులకు సౌదీ అరేబియా మద్దతివ్వడం
దీనితో యుద్ధంలో దెబ్బతిన్న లెబనాన్ ప్రాక్సీ యుద్ధభూమిగా మారిపోయింది. అధ్యక్షుడు లేకుండా లెబనాన్ వ్యవహారాలు మంత్రి మండలి నిర్వహిస్తూ వచ్చింది. లెబనాన్ సంక్షోభం సామాజికంగా తీవ్ర ప్రభావాన్ని చూపింది. చాలా మంది లెబనీస్ పౌరులు దేశం విడిచి వెళ్లడానికి సిద్ధపడ్డారు. యూరప్ చేరుకోవడానికి ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తున్నారు. ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న నగరాలు ప్రస్తుతం పేదరికంతో అల్లాడుతున్నాయి. చిన్నపిల్లలు వీధుల్లో అడుక్కోవడం కనిపిస్తోంది. ఆహార పంపిణీ, ఆరోగ్య సంరక్షణతో సహా అవసరమైన సేవలు అడుగంటాయి. దీనితో సివిల్ సొసైటీ గ్రూపులు అడుగుపెట్టాయి. అయితే ఇప్పటికీ లెబనాన్ రాజధాని బీరూట్ నగరంలో నైట్ లైఫ్ వైబ్రెంట్ గానే ఉంటుంది. ఒక విధంగా బీరూట్ నైట్ లైఫ్ మిడిల్ ఈస్ట్ లో ఇంకెక్కడా కనిపించదు. ఎంత యుద్ధం ఉన్నా బీరూట్లో బార్లు, క్లబ్లు సాధారణంగా పనిచేస్తున్నాయి. తెల్లవారుజాం వరకు హౌస్ మ్యూజిక్ మోగుతూనే ఉంటుంది. అందుకే బీరూట్ సిటీ మిడిల్ ఈస్ట్ ప్యారిస్ గానే ఉంటుంది. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ గా సెయింట్ జార్జ్ హోటల్ కనిపిస్తోంది. తాజా యుద్ధంలో బీరూట్ హోటల్ పై బాంబు పేలి కొంత భాగం కాలిపోయినా హోటల్ స్విమ్మింగ్ పూల్ లో ఆడాళ్లు మగాళ్లు ఆడుకుంటూనే ఉన్నారు. ఇది బీటలు వారిన బీరూట్ నగరం. పరిస్థితులు మారినా పేరు మాత్రం అలాగే ఉంది, ప్యారిస్ ఆఫ్ మిడిల్ ఈస్ట్. For more videos like this, subscribe Big TV channel.